అందరికీ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన పాతకాల పద్ధతిలో పిట్టు చేస్తున్నానమ్మా. చాలా టేస్టీగా హెల్తీగా ఉండిద్ది. ఇది 2 నిమిషాల్లో మనం ప్రాసెస్ అనేది చిటికలో చేయొచ్చు. ఒక అరగంటలో కడుపారా తినచ్చు. సరేనా? మరి వివరంగా చెప్తాను. నాతో పాటు వీడియో చూడడానికి రండి. ఏందమ్మే ఇన్నాళ్ళు వీడియోకి రాలేదు ఎందుకు? ఎందుకు రాలా? అయ్యో అదేం కాదు పిన్ని గారు, ఈ 4 రోజులు నాకు వర్క్ ప్రెజర్ ఎక్కువైంది, అందువల్ల నేను రాలేకపోయాను. అందుకే మీరు ఫీల్ అయినందుకు ఇలాగా పిట్ వేసుకుని వచ్చాను. ఏందే పిట్టా? ఏం పిట్టు? బియ్య పిండేగా. అవును పిన్ని గారు, అందుకే వివరంగా చెప్తాను. ఒకసారి వీడియో చూడడానికి రండి. ముందుగా మనం ఒక కొబ్బరికాయని తీసుకోండి. చక్కగా ఆ కొబ్బరికాయని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలాగా మెత్తగా ఉండాలి, సరైన పులుకులు కూడా ఉండకూడదు. ఈ విధంగా ఉన్నాక మీరు పక్కన పెట్టండి. ఇప్పుడు మనం బియ్యపు రవ్వతో పిట్టి చేయాలి. బియ్యపు రవ్వ ఎలా చేస్తారంటే, మీ దగ్గర రేషన్ బియ్యం ఉన్నా లేదంటే ఏవైనా నార్మల్ బియ్యమైనా ఉన్నా శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకుని ఒక పొడి క్లాత్ మీద చక్కగా ఈ బియ్యాన్ని ఎండలో నానబెట్టండి. ఒక 4 గంటల వరకు ఇలా పొడుపులాడంగానే మీరు మెత్తగా మిక్సీ పట్టుకోండి. మీరు జల్లుల్లోకి జల్లించుకుంటే మెత్తగా పిండిలాగా వచ్చింది, అలాగే రవ్వలాగా మిగిలిపోతూ ఉండేది. ఆ రవ్వతోనే మనం పిట్టి చేయాలి. చక్కగా ఒక గ్లాస్ నిండా రవ్వ రాగానే ఇలాగ వేసుకొని, ఇప్పుడు ఏ గ్లాస్ అయితే మీరు బియ్యపు రవ్వ తీసుకున్నారో అదే గ్లాస్ నిండా మీరు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి మొత్తం ఇలా కొలుచుకొని వేసుకోండి. ఒక గ్లాస్ చాలండి. సరేనా? ఇలా ఓవరాల్గా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇక చేసే విధానం ఇంతేనమ్మా, ఇంక మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇక మనం ఒక గిన్నె తీసుకోండమ్మా. చక్కగా కుక్కర్ గిన్నె అయినా పర్వాలేదు, లేదంటే ఏదైనా బారుగున్న గిన్నె అయినా పర్లేదు. సరేనా? ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగ ఒక పొడి క్లాత్, ఏ క్లాత్ అయినా కొంచెం మంచిగా ఉన్నదే కట్టుకోండమ్మా. సరేనా? తినేది మీరే కాబట్టి ఇలాగా మంచిగా ఉండాలి, లేదా బన్నీలో అయినా ఓకే. సరేనా? ఇలాగా మనం టైట్గా మనం పైన పిండి వేయాలమ్మా. ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా, అది మొత్తం దాని మీద వేయాలి. అది వేసేటప్పుడు వంగిపోకూడదు లోపలికి, అందుకని అంత స్టిఫ్గా లాగి ఇలా టైట్గా బిగించండి అమ్మా తాడుతో. సరేనా? ఇప్పుడు మనం లైట్గా వాటర్ జల్లుకోండమ్మా. జస్ట్ మామూలు జల్లుకొని ఇలాగా మీరు పిండి మొత్తం వేసేసుకోండమ్మా. సరేనా? ఇక ఇంతేనమ్మా. ఈ రవ్వ మొత్తం పడకుండా దాని మీదే వేసేసుకొని చక్కగా ఇలా కుంగిపోకూడదమ్మా, స్టిఫ్గా ఉండాలి. కుంగితే మనకి లోపల వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా దాంట్లోకి వెళ్ళి బాగోదమ్మా. మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి కాబట్టి ఉట్టి చెమ్మ వరకే, ఆవిరి వరకే ఆ పిండి మీద పడాలి. సరేనా? అంత స్టిఫ్గా కట్టుకోండి. దానిపైన ఇలా గిన్నె పెట్టుకుని ఖచ్చితంగా అరగంట సేపు వరకు ఉడకనివ్వండి అమ్మా. ఈ విధంగా మీరు ఉడికిందో లేదో చెక్ చేసుకోండమ్మా. మీకు మెత్తగా ఉండాలి, అలాగే లైట్గా పొలుకుల్లాగా ఉండాలి. అంతే. ఈ మాదిరిగా ఉన్నాక మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండమ్మా. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చక్కగా మీరు బెల్లం కూడా ఇప్పుడు ఉపయోగించాలమ్మా. బెల్లం ఎలాగ కొంచెం గట్టిగా ఉండేది కాబట్టి ఇలాగా ఆ ఆవిరి మీదే గిన్నె మీద ఇలా బెల్లం పెట్టుకుంటే కొంచెం లూజ్ అయ్యిద్దమ్మా బెల్లం అనేది. చక్కగా ఇలాగా చెక్కుకోండి. ఒక చాకుతో అయినా లేదంటే మీకు నచ్చిన దాంతో అయినా చెక్కుకొని ఇలా మెత్తగా రాగానే మీరు ఇప్పుడు బియ్యం కూడా రెడీ అయిపోయింది కదా, మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా, చక్కగా ఈ క్లాత్ మొత్తం తీసేయండి అమ్మా. చూసారా ఎంత పొడుపులాడుతుందో? నీళ్ళు మాత్రం అంటలేదు కదమ్మా. చూసారా? ఇప్పుడు మనం ఈ రవ్వని బెల్లం మీద వేసేయండి అమ్మా. ఆల్రెడీ చెక్కున్నాం కదా, ఇలాగా మనం వేసేసి 2 నిమిషాలు వదిలేయండి అమ్మా. ఇక ఆ బియ్యం మీద బెల్లం వేయంగానే కొంచెం లూజ్ అయిపోద్దమ్మా. సరేనా? ఇలాగా గెరిటితో 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఉండండి అమ్మా. ఇక ఇలా మొత్తం కలిసిన తర్వాత, ఎందుకంటే వేడివేడిగా ఉండేది కదమ్మా, మీ చేయి కాలిద్దని గెరిడుతో అమ్మా కొద్దిగా చల్లరవంగానే మీ చేతితో అయితే ఇంకొంచెం పర్ఫెక్ట్గా ఉండిద్దమ్మా. అంతా ఒకేలా కలిసి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత బెల్లం, ఈ బియ్యం, ఈ కొబ్బరి మొత్తం ఓవరాల్గా కలుపుకున్న తర్వాత చక్కగా మీరు యాలక్కాయలు వేసుకోండమ్మా. మీరు టేస్ట్ తగ్గట్టు 2 లేదా 3, అంతకుమించి అక్కర్లేదమ్మా. ఇలా వేసుకొని స్మెల్ కోసం ఒకసారి ఓవరాల్గా కలుపుకోండమ్మా. చూసారా? ఇంత చక్కగా కలుపుకున్న తర్వాత మీరు 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండమ్మా, కొంచెం టేస్ట్ కోసం.
ఇలా వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకోండమ్మా మీ చేత్తో. ఇలా కలుపుకొని తింటే ఉండిద్దమ్మా. అబ్బబ్బబ్బబ్బా! మీరు ఇలా తినేస్తానంటే తినేయండమ్మా చక్కగా. ఒక బౌల్లో వేసుకొని ఒక స్పూన్ కూడా పెట్టుకొని చక్కగా తినేయండి. లేదు బాల్స్లా చేసుకొని తింటాము కడుపారా అంటే ఇలాగా చక్కగా ఇలా మా అత్తగారు చేస్తున్నారు చూడండమ్మా. ఇంత పర్ఫెక్ట్గా చేతుల్లోనే ఉండలైపోతాయి చక్కగా. ఇలా చేసుకొని కడుపారా. మీ దగ్గర ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా ఏదో డెకరేషన్ కోసం మీరు ఇలా వేసుకోవచ్చమ్మా. సరేనా? ముందు ఉండలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. ఇక ఇంతేనమ్మా మనం చేసేది. మనం తినేది కూడా పిట్ అనేది ఇలాగే ఉండిద్ది. సరేనా? ఎవరైనా ఇలాగే చేస్తారు. మా అత్తగారి వంటకాలంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే మా అత్తగారి చేతుల్లో మరి ఏముండిద్దో తెలియదు, స్వీట్లు మాత్రం ఇరగతీస్తారమ్మా. అంత ఇష్టం. ప్రతి పండగ ఎప్పుడొచ్చుద్దా అని ఎదురు చూస్తాం. అప్పుడైతే కొంచెం ఎక్కువ వండుతారు మా అత్తగారు. ఇలాగా చక్కగా మా కోసమని చేసి పెట్టారమ్మా. ఇక దానిపైన నేను కొద్దిగా డెకరేషన్ కోసం జీడిపప్పు వేసుకొని హ్యాపీగా లాగిచ్చేస్తున్నామమ్మా. సరేనా? నచ్చిందా? నచ్చితే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఇప్పుడు చెప్పండి, పిట్టు బాగుందా? బాగుంటే ప్లీజ్ అమ్మా ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా.